జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు మొదటి పాశురం. మార్గజెత్తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நீரிதையீர் சீர்மல்கும் மாய்ப்பாடை செல்வச் சிறுமீர்காலு கூர்வேல் கொடுந்துஜன்லன் நந்தகோபன் குமரன் ஏராருந்த கன்னிய சோதை இளம் சிங்கம் கார்மேனிச்செங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணே நமக்கை பறை தருவான் పారోరుపుగా జుప్పడిందే లోరెంభావాయి. దీని విశేష అర్థంను మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెల్లిలారా, ఏమి భాగ్యం మనది! మంచి పనులు చెయ్యాలనుకుంటే అన్నీ చక్కగా కలిసి వస్తాయి. మార్గశిర మాసం, వెన్నెల చంద్రుడుండే మంచి రోజులు. నందవ్రజమున సంపద పొందిన గుల్లపడుచులారా, భగవదానుభవ స్నానమాచరించ కోరిక ఒక్కటి చాలు ఈ వ్రతం చెయ్యాలంటే. అదియే ఈ వ్రతానికి అర్హత. ఏ కోరిక తీర్చాలన్నా స్వామి మన నందగోపనుడు ఆచార్యుని ఆధీనమై కుమారుని వలె పెరుగుచున్నాడు. యశోదమ్మ ముద్దుల లేత సింహమై విహరించుచున్నాడు. నీలమేఘశ్యాముడు ప్రేమ నిండిన నేత్ర యుగలి మన స్వామి సాక్షాత్ నారాయణుడు. ప్రేమించిన మన కోరికలు నీడేర్చెను. రండి వ్రతమునకు సిద్ధము కండు అంటూ గోపికలందరికీ కూడా వివరించింది. ఈ వ్రతం చెయ్యాలంటే ఏ పరీక్షలు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఏ జ్ఞానము తెలియాల్సినటువంటి అవసరం లేదు. దీనికి ఒకటే అర్హత. భగవదానుభవం పొందడానికి మనం స్నానమాచరిస్తే చాలు, అదొక్కటే అర్హత అంటూ గోదాదేవి గోపికలందరికీ కూడా వివరించింది. మనిషిలో దైవీ శక్తులు మేల్కొనేటువంటి కాలం ఉత్తరాయణటువంటి పుణ్యకాలం. దానికి ముందున్నటువంటి మాసం మార్గశిర మాసం. బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. సత్కార్యముల గురించి ఆలోచించే సాత్విక సమయం బ్రాహ్మీ ముహూర్తం. ఏడాదిలో జన్మను చరితార్థం చేసుకునే పనులకు అనువైనటువంటి నెల ఈ మార్గశిర మాసం. పాడి పంట ఈ నెలలో చేతికొచ్చినట్లే జ్ఞాన సస్యాన్ని, ప్రేమ పంటను కూడా పొందించే నెల ఈ మార్గశిర మాసం. కనుకనే మాసానాం మార్గశిరోహం అనే నేను ఈ మార్గశిర ప్రతిపాద్యుడనని భగవద్గీతలో భగవానుడు పలికాడు. కోరినవన్నీ కూడా తానిస్తానన్నాడు. మనిషి సుఖసాధనలుగా కర్మ, జ్ఞానము, భక్తి లాంటి సాధనలెన్నో ఉన్నాయి. అవన్నీ భగవానుడి మీద ఆధారపడ్డవే. అచేతనాలు కూడా అవన్నీను భగవానుడే సాధనముగా అవలంబించిన వారి ఇతర సాధనాలకు పని లేదు. ఫలప్రాప్తిలో లోటు లేదు. పురుషార్థ ప్రాప్తికి ఆలస్యము లేదు. కనుకనే అన్ని మార్గముల కంటే శిరస్థానీయమైనటువంటి మార్గము భగవానుడు. అతడే మార్గశిరం. అతన్ని ఆశ్రయించడం సులభం. సుకుమారమని చెప్పేదే మార్గశిర మాస వ్రతం. ఇదే ఉపనిషత్తులు బోధించిన ఉత్తమ రహస్యం. ఓం అనేటువంటి అక్షరం వేదసారం. ఇదే ధనస్సు. ఇందు సంబంధించవలసినటువంటి శరము జీవుడు. పరమానంద స్వరూపుడగు సర్వేశ్వరుడు. లక్ష్యము ఇతర సాధనములు వదిలి బ్రహ్మయే సాధనముగా విశ్వాసముతో ఉన్నవానిని నిత్యానంద ప్రాప్తి ఖాయమని తెలిపిన ఉపనిషోద్భావ ఆండాల్ తిరుప్పావై ద్వారా చిన్నారి గోపికలు శ్రీవ్రతముగా లోకానికి అందించింది కనుక ధనుర్మాస క్రతువు అని అంటారు. భగవానుడు దయామయుడు. కానీ భగవానుణ్ణి చూసే గురువు దయను తప్ప మరేమీ ఎరగనివాడు.
భగవానుడు సూర్యుని వలె తీక్షణమైనటువంటి వాడు. అతన్ని అనుగ్రహించి తెలుపు ఆచార్యుడు చంద్రుని వలె చల్లని వాడు. మానవునిలో జ్ఞాన సస్యములను పండించి బ్రహ్మానందాన్ని పొందించే చంద్రుడు ఆచార్యుడే. ఆచార్యుని కృప లభించిన రోజే జీవితంలో జ్ఞానము జ్ఞాపకముంచుకోదగినటువంటి రోజవుతుంది. ఆచార్యుని కృప ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడే మనము జ్ఞాపకముంచుకోవలసినటువంటి రోజం మన జీవితానికి సార్థకం. ఆచార్య కృపను నోచని జీవి బ్రతుకును నీటిని వదిలిన కమలముల వలె నిర్ధారకమవును. పరిత్యాగమున్న ఆచార్యుని వద్ద లొంగి ఉండే పరమాత్మ ఆచార్యుని మంత్రోపదేశం ద్వారా శిష్యుని హృదయాలలో స్వేచ్ఛ సంచారములు చేస్తూ తన వైభవమంతటితో వీనిని లోకపూజ్యునిగా తీర్చిదిద్దుతాడు. ఇట్టి స్థితి పొందడానికి జాతి, కుల, మత, లింగ, వయోతారతమ్యాలేమీ కూడా అడ్డురావు. బాగుపడాలనేటువంటి కోరిక ఒక్కటి చాలు. నీరాడపోదు వీర్ పొందాలనేటువంటి కోరికయే పెద్ద యోగ్యత, గొప్ప పెద్ద యోగ్యత సుమా అంటూ ఈ ధనుర్మాస వ్రత ఫలాన్ని తెలిపి ఎవరు అర్హులో తెలిపి ఫలింపచేసేదెవరో మొదటి గాథలో వివరించింది మన ఆండాల్.